GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. నగరంలో శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ప్రజా ప్రతినిధులు. పలుచోట్ల ర్యాలీలు, అన్నదానాలు. శివాజీ మహారాజ్ నిస్వార్థ సేవ, సమగ్రత, స్థితిస్థాపకత, వారసత్వం రాబోయే తరానికి శ్రేయస్సు, శాంతిని సులభతరం చేస్తాయి. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో తన నివాసంలో శివాజీ మహారాజ్ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ బీఆర్ఎస్లపై టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం. కామారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మీడియాతో మాట్లాడిన మహేష్ గౌడ్. నిజామాబాద్ రైల్వే స్టేషన్ను పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్. నిజామాబాద్కు మరిన్ని రైళ్లు పెంచాలని జీఎంకు వినతి పత్రం సమర్పించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు. రాబోవు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా కృషి చేయాలి. కామారెడ్డిలో బాన్స్వాడలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆత్మీయ సమ్మేళనంలో ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపు. యాదగిరిగుట్ట స్వయంభూ శ్రీ లక్ష్మీ సమేత పంచనారసింహ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం సందర్భంగా వైభవంగా గిరి ప్రదక్షిణ. సికింద్రాబాద్ నుంచి కుంభమేళాకు వెళ్లాల్సిన రైలు రద్దు చేసిన రైల్వే బోర్డు. ప్రయాగ్రాజ్ మార్గంలో రైల్వే ట్రాక్లో రద్దీ కారణంగా రద్దు చేసిన రైల్వే బోర్డు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గంలో ప్రచారంలో ముందంజలో ఉన్న పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఖాయమని ధీమా. కోటగిరి బాలుర మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. పొతంగల్ పీహెచ్సీని సందర్శించిన కలెక్టర్. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. శివాజీ మహారాజ్ చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఆయనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు వాకాటి శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తదితరులున్నారు. దేశవ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఉదయం ఛత్రపతి శివాజీని స్మరించుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. శివాజీ యొక్క వీరత్వం, దూరదృష్టి, నాయకత్వ దేశ ఐక్యమత్యానికి పునాది వేసింది అని ప్రధాని మోదీ చెప్పారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్మరించుకుంటూ ఛత్రపతి శివాజీ మహారాజ్ తులనాత్మకత, ధైర్యం, న్యాయం, వాగ్దానం, ప్రజల సంక్షేమం మనకు స్ఫూర్తినిస్తాయన్నారు. శివాజీ మహారాజ్ నిస్వార్థం, సేవా, సమగ్రత, స్థితిస్థాపకత, వారసత్వం రాబోయే తరానికి శ్రేయస్సు మరియు శాంతిని సులభతరం చేస్తాయని పేర్కొన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం కామారెడ్డి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యాయని, పార్లమెంట్ ఎన్నికలనే బీజేపీకి బీఆర్ఎస్ పరోక్షంగా మద్దతు ఇస్తుందన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి దేవుడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు దండుకోవడం పరిపాటైందని మండిపడ్డారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని బీజేపీ బీఆర్ఎస్ అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టభద్రులు బీజేపీ బీఆర్ఎస్ కుట్రను తిప్పికొట్టి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మహేష్ కుమార్ గౌడ్ కోరారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ ఏడాదిలోనే 55,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. ట్యూషన్ల నుంచి మొదలైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ప్రయాణం విద్యాసంస్థలు నెలకొల్పి వేల మందిని విద్యావంతులను తయారు చేశారన్నారు. నరేందర్ రెడ్డిని గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల కోసం కృషి చేస్తారని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. గ్రాడ్యుయేట్ పరిధిలోని 4 బీజేపీ ఎంపీలు ఉండి బడ్జెట్లో రాష్ట్రానికి తెచ్చిన నిధులు గుండుసున్నా అని ఎద్దేవా చేశారు. బడ్జెట్లో రూపాయి తీసుకోరాని బీజేపీ ఎంపీలను నిలదీయాలన్నారు.
విద్యావేత్తగా నరేందర్ రెడ్డికి 4 ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలపై అవగాహన ఉందని, బీజేపీ అభ్యర్థికి ఇక్కడి పట్టభద్రుల సమస్యలపై అవగాహన లేదని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీలకు ఇచ్చిన మాటకు కట్టుబడి రాహుల్ గాంధీ ఆశయం మేరకు కులగణన సర్వే నిర్వహించామన్నారు. బీసీల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లాలో సత్య గార్డెన్స్లో నిర్వహించిన పట్టభద్రుల ఓటర్లు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళనంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి మంత్రి జూపల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి భారీగా ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి కానుకగా ఇద్దామని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు 6 గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు. క్షేత్రస్థాయిలో క్యాడర్ లీడర్ కష్టపడి పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి విజయానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయ దుందుబి మోగించేందుకు దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకంగా మారుతుందని, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేయగలిగితే గెలుపు నల్లేరు మీద నడక అవుతుందన్నారు. తద్వారా రేపటి స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికల్లో సైతం పార్టీ గెలుపుకు మార్గం సునాయాసమవుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ప్రభుత్వం సాధించిన విజయాలను విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకుండా అన్యాయం చేసిన బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉండి సాధించింది ఏమీ లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతారావు, మదన్ మోహన్ రావు, ఇతర ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు పాల్గొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినట్టు గెలిపించాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా అందరూ కూడా మేధావులు, విద్యావంతులు, చదువుకున్నవారు. ఈ ఓటు వేసే మనకు అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజున ఒకటి తెలంగాణ రాష్ట్ర పరంగా చూసిన గడిచిన 10 సంవత్సరాల పరిపాలన పరంగా చూసినా కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో తెలంగాణ నష్టం జరుగుతుంది తెలిసి కూడా సోనియా గాంధీ గారు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గం పీఆర్టీయూటీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి గెలుపు ధీమాలో ఉన్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గాల అధ్యాపక మరియు ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన పీఆర్టీయూటీఎస్ అధికార అభ్యర్థిగా వంగ మహేందర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు పీఆర్టీయూ సంఘాలతో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో వంగ మహేందర్ రెడ్డి ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించారు. ప్రచారంలో అందరికంటే ముందంజలో దూసుకుపోతున్నారు. ఉపాధ్యాయులు పీఆర్టీయూతో పాటు వివిధ సంఘాల నాయకులు మద్దతు కూడగట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారు. జిల్లాల వారీగా, డివిజన్ల వారీగా, మండలాల వారీగా ప్రత్యేక కమిటీలను వేసుకున్న మహేందర్ రెడ్డి తనదైన శైలిలో తను గెలిచిన తర్వాత తాను ఏం చేస్తాను అనే ఎజెండా అంశంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయ ఓటర్కు చేరే విధంగా పక్కా ప్రణాళికలతో ప్రత్యర్థుల కంటే ప్రచారంలో ముందంజలో ఉన్నారు. తాను ఇచ్చిన హామీల పట్ల ఉపాధ్యాయ సంఘాలు సంతృప్తి వ్యక్తం చేస్తూ మహేందర్ రెడ్డికి తమ పూర్తి మద్దతును పలుకుతున్నారు. దీంతో వంగ మహేందర్ రెడ్డి గెలుపు ఖాయంగా వివిధ సర్వేల ద్వారా తెలుస్తోంది. యాదగిరిగుట్ట స్వయంభూ శ్రీ లక్ష్మీ సమేత పంచనారసింహ క్షేత్రంలో శ్రీ నరసింహస్వామి జన్మ నక్షత్రం సందర్భంగా బుధవారం ఉదయం గిరి ప్రదక్షిణను నిర్వహించారు. యాదగిరిగుట్ట ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. వేకువజామున చేపట్టిన గిరి ప్రదక్షిణలో ఆలయ ఈవో భాస్కర్ రావు భక్తుల సమక్షంలో వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం గర్భాలయంలోని మూలవర్లకు అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. స్వస్తివాచనం, విశ్వక్సేన ఆరాధన, ఆలయ మండపం శుద్ధి, జ్యోతి ప్రజ్వలనలతో స్వయంభూ యాదగిరిగుట్ట పంచ నారసింహస్వామి పుణ్యక్షేత్రంలో బుధవారం ఉదయం పంచకుండాత్మక మహాయాగం నిర్వహణకు శ్రీకారం చుట్టారు. నారసింహుని జన్మ నక్షత్రం సందర్భంగా 5 రోజుల పాటు పాంచరాత్ర ఆగమశాస్త్ర రీత్యా యాగాన్ని చేపట్టారు. ఇందుకోసం 5 కుండాలతో ప్రధానాలయ ఉత్తర మాళవీధిలో తాత్కాలిక పర్ణశాల ఏర్పాటు చేశారు. 108 మంది ఋత్వికులతో నృసింహమూల మూర్తి మంత్రం, రామాయణ, మహాభారత ఇతిహాసాల పఠనం చేపడతారు. సికింద్రాబాద్ నుండి కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్ మీదుగా దానాపూర్ వెళ్లాల్సిన 12791 నంబర్ రైలును రైల్వే బోర్డు రద్దు చేసింది.
ఉదయం 9:25 బయలుదేరాల్సి ఉండగా మంగళవారం రాత్రి 7:35 అంటే దాదాపుగా 14 గంటల ముందు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. 21న దానాపూర్ నుంచి సికింద్రాబాద్కు రావాల్సిన 12792 నంబర్ రైలును ఆపరేషనల్ కారణాలతో రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దాదాపు 1500 మంది ప్రయాణికులు నెల 2 నెలల ముందే కుంభమేళాకు ఈ రైల్లో వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. బయలుదేరేది తెల్లారే కావడంతో ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఇంతలో ఈ రైలును రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ సెల్ ఫోన్లో సమాచారం పంపింది. దీంతో కుంభమేళాకు ఎలా వెళ్లేది అంటూ ప్రయాణికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. సామాజిక మాధ్యమాల్లో ఈ శాఖపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రయాగ్రాజ్కు వెళ్లేందుకు రాష్ట్రం నుంచి బయలుదేరే రైలు ఒకే ఒకటి ఉంది. సాధారణ రోజుల్లోనే అధిక డిమాండ్ ఉంటుంది. కుంభమేళాకు భక్తుల తాకిడి తీవ్రంగా ఉండడంతో విమాన టికెట్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాను పోను ఒక్కరికే 50,000 ఖర్చు అవుతున్న నేపథ్యంలో చాలా మంది రైలు ప్రయాణానికే ప్రాధాన్యమిస్తున్నారు. రైలు రద్దు నిర్ణయంపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పందించారు. ఉన్నది ఒక్కటే రెగ్యులర్ రైలని కొనసాగించాలని రైల్వే బోర్డును కోరినట్లు తెలిసింది. ప్రయాగ్రాజ్ మార్గంలో రైల్వే ట్రాక్లో రద్దీ కారణంగా రద్దు నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే బోర్డు వారు చెప్పినట్లు సమాచారం. గొరిల్లా యుద్ధానికి పెట్టింది పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని శివాజీ మహారాజ్ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూచించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బుధవారం బోర్గం టాటా షోరూం దగ్గరలో నిర్వహించే శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే నాగరం శివాజీ చౌక్లో నిర్వహించిన శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గాజుల్పేట్ గురుద్వార్ చౌరస్తాలో శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. నామ్దేవ్ వాడలోని శివాజీ చౌక్లో శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కుమార్ గలీలో శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నిర్వహించే ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గొరిల్లా యుద్ధానికి పెట్టింది పేరని కొనియాడారు. శివాజీ మహారాజ్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న హిందూ బంధువులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. నగరంలోని కంటేశ్వర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గొరిల్లా యుద్ధం శివాజీకి పెట్టింది పేరని ఇలా చేస్తూ కూడా శివాజీ ఇతర మతస్థులు ఎప్పుడూ కించపరచలేదన్నారు. మన మతం జోలికి ఎవరైనా వస్తే మాత్రం వదిలిపెట్టేది లేదన్నారు. శివాజీ మహారాజ్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. క్షాత్ర ధర్మానికి అర్థం చెప్పిన హైందవ ధర్మవీరుడు హిందూ సామ్రాజ్య నిర్మాత శివాజీ మహారాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదార్, బీజేపీ నాయకులు నాగుల లక్ష్మీనారాయణ, కంటేశ్వర్ మండల అధ్యక్షులు ఆనందరావు, బబితా విజయ్, మేకల సాయి ప్రవీణ్, గంప స్వామినాథ్, రాజశేఖర్ స్వామి, సాయిరం సంతోష్, కంటేశ్వర వాసులు పాల్గొన్నారు. శుభదినం. ఎందుకు అంటే వీర శివాజీ అనే వ్యక్తి ఒక దేశభక్తుడు, ఒక హిందుత్వం గురించి కొట్లాడినటువంటి ఐకాన్. యూత్ ఎవరైనా కానీ ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగి భవిష్యత్తులో మన హిందూ ధర్మానికి ఎటువంటి ఆపద వచ్చినా ప్రతి ఒక్కరూ ఒక శివాజీ లెక్క పోరాడి అందరూ కూడా హిందుత్వాన్ని పెంపొందించడానికి గురించి ప్రయత్నం చేయాలని. గ్రాడ్యుయేట్ బోర్డు ఏర్పాటుతో ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించేందుకు కృషి చేస్తానని మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పులగం దేవిదాస్ అన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పులగం దేవిదాస్ మాట్లాడారు. గ్రాడ్యుయేట్ బోర్డు స్వయం ప్రతిపత్తి సంస్థ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. బోర్డులో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల పాలనలో ప్రత్యేక అధికారులతో పర్యవేక్షణకు కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్లకు బోర్డు పరిధిలోకి తీసుకువచ్చి వారి సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. గ్రాడ్యుయేషన్ తర్వాత 3 ఏళ్ల పాటు 10,000 రూపాయల నిరుద్యోగ వృత్తి చెల్లించేందుకు కృషి చేస్తానని తెలిపారు. విదేశాల్లో ఉన్నత చదువులకు పేద విద్యార్థులకు ఫీజులు ప్రభుత్వం చెల్లించేలా కృషి చేస్తానని చెప్పారు. 4 జిల్లాల పరిధిలో ఉన్న ఐఐటీలోని విద్యార్థులకు కనీస సౌకర్యాలతో పాటు విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఎన్నికలో పోటీ చేయడం ఒక వేదికగా భావించి నేను పోటీ చేయడం జరుగుతుంది. ఈ గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ నా విన్నపం ఏంటంటే ఈ 3.5 లక్షల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఇంకా దాదాపు ఇంకో 4.5 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. కానీ వాళ్ళ ఎన్రోల్మెంట్ కాలేదు. అంటే ఈ గ్రాడ్యుయేట్ ఎన్రోల్మెంట్ అనే పద్ధతిని మార్చాలా. ఈ ఎన్నికల్లో నన్ను సమర్థిస్తే నేను ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నా. గ్రాడ్యుయేట్ బోర్డు ఏర్పాటు చేసేందుకు నేను కృషి చేస్తానని గ్రాడ్యుయేట్ల ఓటర్లందరికీ సవినయంగా తెలియజేస్తాను. కోటగిరిలో బాలుర మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పొతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పరిశీలించారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతుండగా సరిపడా ఫ్యాకల్టీ ఉన్నారా అని ప్రిన్సిపల్ డాక్టర్ మొహమ్మద్ ముబీన్ను అడిగి తెలుసుకున్నారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్లను సందర్శించి బియ్యం నిల్వలు, కూరగాయల నాణ్యతను, సరుకుల స్టాక్ను పరిశీలించారు. వంట నూనె, పాలు, కోడిగుడ్ల నాణ్యత పరిశీలించిన కలెక్టర్ కాలపరిమితి ముగిసిన వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని నిర్వాహకులకు సూచించారు. పాఠశాల సముదాయాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మెనూ పట్టికను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పొతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. స్థానికంగా నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, రోగులకు అందిస్తున్న చికిత్సల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు ఎంతమంది రోగులు చికిత్స కోసం ఆసుపత్రికి వస్తున్నారనే వివరాలను రిజిస్టర్లో పరిశీలించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యులకు సూచించారు. రోగులను పలకరించి వారికి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా, పిహెచ్సిలలోనే ఔషధాలను అందిస్తున్నారా అని ఆరా తీశారు. సమయపాలన పాటిస్తూ అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని మెడికల్ ఆఫీసర్కు, సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద శివాజీ విగ్రహానికి హిందూ వాహిని ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శాసించిన మరాఠా యోధుడు, హిందూ సామ్రాజ్యం నిర్మించిన భరతమాత వీరపుత్రుడు, పెనుచీకటిలో మునిగి ఉన్న హిందూ ధర్మాన్ని తన అసమాన పరాక్రమంతో దేశంలో పునఃస్థాపించిన భారత ముద్దుబిడ్డ, పౌరుషానికి ప్రేరణ, సాహసానికి స్ఫూర్తిగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా హిందూ యోధుడిని స్మరించుకుంటూ ఇందూరులో గల రైల్వే స్టేషన్ శివాజీ విగ్రహం వద్ద హిందూ వాహిని ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని ప్రతినిధులు లీలా సురేష్, సాయి ప్రసాద్, అనిల్ కదం బినయ్, శ్రీకాంత్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహాయ కార్యదర్శి దాత్రిక రమేష్, నగర కార్యదర్శి రామ్ ప్రసాద్ చటర్జీ, నగర ఉపాధ్యక్షులు నికేష్, నగర బజరంగ్ దళ్ సహా సంయోజక్ సురేష్, వివిధ క్షేత్రం నుండి తదితరులు పాల్గొన్నారు. ఇందూరు నగరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న శివాజీ మహారాజ్ విగ్రహానికి సోదరులందరం కలిసి ఇక్కడికి వచ్చి ఘనంగా నివాళులర్పించి తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నిజామాబాద్ రైల్వే స్టేషన్ ముందు వరుసలో ఉందని రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సేఫ్టీ తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ పరిసరాల ప్రాంతాలను తనిఖీ చేసి ప్రయాణికులకు తగిన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. మేడ్చల్, నిజామాబాద్ డబ్లింగ్ పనులు మరో 4 నెలల్లో పూర్తవుతాయని ఈ సందర్భంగా వెల్లడించారు. జీఎం వెంట రైల్వే ఉన్నతాధికారులు పర్యటించారు. ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభమైన కులగణన రీసర్వే కార్యక్రమం ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేధావులు, బలహీన వర్గాల నాయకులు, ప్రొఫెసర్లు వివిధ స్థాయిల్లో ఉన్న అందరికీ విజ్ఞప్తి మేరకు కులగణనలు నమోదు చేసుకుని వారికి మరో అవకాశం ఇవ్వడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 16వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరుగుతున్న ఇప్పటి వరకు కుల సర్వేలో పాల్గొనకుండా సమాచారం ఇవ్వని వారు ఎన్రోల్ చేసుకోవాలని 3 పద్ధతుల్లో కుల సర్వేలో సమాచారం ఇవ్వడానికి అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. దయచేసి తెలంగాణ సమాజంలో కుల సర్వేలో నమోదు చేసుకుని వారు సమాచారం ఇవ్వని వారు సమాచారం ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కుల సర్వేకి ఆనాడు విజ్ఞప్తి చేసిన వారు, విమర్శలు చేసిన వారు ఇప్పుడు మిస్ అయిన వారందరినీ మోటివేట్ చేపించి సర్వేలో భాగస్వాములు అయ్యే విధంగా చూడాలని తెలంగాణ మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి అన్నారు. బాధ్యత గల ప్రతిపక్షంగా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎజెండాగా తీసుకుని ఎవరైతే కులగణన సర్వేలో పాల్గొనలేదో ముందుగా మీరు కేటీఆర్, హరీష్ రావుని సర్వేలో పాల్గొని పార్టీ పక్షాన, బలహీన వర్గాల పక్షాన సానుకూలంగా ఉన్నామని చెప్తూ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నానన్నారు. అవి చేయకుండానే విమర్శలకే పరిమితమైతే తెలంగాణ బలహీన వర్గాలు చూస్తూ ఊరుకోవన్నారు. మరొకసారి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని, ఇప్పుడు ఇస్తున్న అవకాశాన్ని వినియోగించుకోవాలని, సర్వేలో భాగస్వాములై తెలంగాణ జనాభా లెక్కల్లో ఉండే విధంగా చూసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. బలహీన వర్గాల నాయకులు, ప్రొఫెసర్సు, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి అందరి విజ్ఞప్తి మేరకు తెలంగాణలో ఎవరైతే కుల గణన లోపల వాళ్ళ పేర్లు నమోదు చేసుకోలేదో 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు చేసుకోవడానికి 3 పద్ధతులలో అవకాశం కల్పించినాం. దయచేసి తెలంగాణ సమాజంలో ఎవరైతే జనాభా ఈ కులగణ సర్వేలో నమోదు చేసుకొని సమాచారం ఇవ్వలేదో ఇది స్వచ్ఛందంగా ఇచ్చే సమాచారం ఇందులో తప్పకుండా ఎవరైతే మిస్ అయినరో వాళ్ళందరినీ వెంటనే సమాచారం ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విద్యార్థులందరికీ ఆధార్ బయోమెట్రిక్ ను అప్డేట్ చేయించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఆయా పాఠశాలలోని విద్యార్థులందరికీ ఆధార్
బయోమెట్రిక్ ను అప్డేట్ చేయించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. తద్వారా భవిష్యత్తులో జేఈఈ వంటి పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తవని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. హైదరాబాద్ నుండి వీసీ ద్వారా డిప్యూటీ డైరెక్టర్ చైతన్యారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 5 ఏళ్లలోపు వయసు గల చిన్నారులు 61,412 మంది, 15 సంవత్సరాల వయసు గల 40,275 మంది ఆధార్ బయోమెట్రిక్ అప్డేటింగ్ పెండింగ్ లో ఉందని డీడీ చైతన్యారెడ్డి తెలిపారు. ఈ విషయమై కలెక్టర్ స్పందిస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో విద్యార్థుల బయోమెట్రిక్ అప్డేట్ కు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ను ఆదేశించారు. ఆయా పాఠశాలల వారీగా ముందస్తు సమాచారం అందిస్తూ బయోమెట్రిక్ అప్డేట్ జరగని విద్యార్థులతో అప్డేట్ చేయించాలన్నారు. ముందుగా నిజామాబాద్ నగరంలోని పాఠశాలల్లో ఈ ప్రక్రియను వెంటనే చేపట్టాలని, నెల రోజుల వ్యవధిలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులందరి బయోమెట్రిక్ అప్డేట్ జరిగేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. కాగా అప్పుడే పుట్టిన శిశువు మొదలుకొని 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా తల్లిదండ్రులు ఆధార్ నమోదు చేసేలా జిల్లా యంత్రాంగం తరపున చొరవ చూపాలని డిప్యూటీ డైరెక్టర్ చైతన్యారెడ్డి కలెక్టర్ను కోరారు. ఆధార్ సేవలలో సాంకేతిక సమస్యలు, ఇతర ఇబ్బందులను పరిష్కరించేందుకు జిల్లాలో మెగా క్యాంప్ నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఈడీఎం కార్తిక్, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, లీడ్ బ్యాంక్ మేనేజర్ అశోక్ చౌహాన్, డిడబ్ల్యూఓ రసూల్ బి, డిఎస్సిడిఓ నిర్మల, పోస్టల్ అధికారి సాయిబాబా తదితరులున్నారు. నగరంలోని ఆదర్శ్ నగర్లో గోత్రాల సింధం సిద్దిరాములను కుల పెద్దలు ఘనంగా సన్మానించారు. నగరంలోని ఆదర్శ్ నగర్లో గల మార్కండేయ ఫంక్షన్ హాల్లో గోత్రాల సింధం రాములను కులస్తులు ఘనంగా సన్మానించారు. గోత్రాల కుల అభివృద్ధికి సింధం సిద్దిరాములు ఎంతో కృషి చేశారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోత్రాల కుల సంఘం జిల్లా అధ్యక్షులు గట్టు నరసింహులు, బాలకృష్ణ గంగాధర్, భిక్షపతి జగన్, భూమయ్య, ఎల్లారెడ్డి, సాయిలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లా అధ్యక్షుడు గట్టు నరసింహులను నవీపేట గోత్రాల సంఘం పెద్దలు సన్మానించారు. ఎందుకు వాళ్ళకి కూడా బాగా నమ్మకారం ఉంది ఈ గోత్రాలు అనేది. మనక్కడి వాళ్ళకే కొంచెం నడవచ్చు. గోత్రాలు అంటే ఏం చేయలేదు. గోత్రాలు అంటే మాన్యులయ్యా బాబు. ఇవాళ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క కులానికి ఒక గోత్రం ఉంది. అది చెప్పవలసినటువంటి గురువు మనం జీవులను 14 లక్షల జీవజంతువులకు మన దగ్గర ఉంది ఆస్కారం. అయితే ఇవన్నీ చెప్పే పరిస్థితి లేము కాబట్టి, మన పాత పేరు మనకు తెలియదు కాబట్టి మనం ఇవన్నీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. దర్పల్లిలో గల బ్రహ్మకుమారిస్ ఓం శాంతి మందిరంలో మహాశివరాత్రి శివ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దర్పల్లి గ్రామంలో బ్రహ్మకుమారిస్ ఓం శాంతి మందిరంలో మహాశివరాత్రి పర్వదినం విశిష్టత బ్రహ్మకుమారి సంస్థ 89వ త్రిమూర్తి శివ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా పతావిష్కరణ జయ అక్కయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జయ దీదిని, రేణుక అక్క, దీపా అక్కయ్య, శ్రీనివాస్ అన్నయ్య, గంగారెడ్డి అన్నయ్య, సురేందర్ అన్నయ్య, రాధా అక్కయ్య చేతుల మీదుగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జయ అక్కయ్య మాట్లాడుతూ మెడిటేషన్ విశిష్టతను వివరించారు. శివరాత్రి సందర్భంగా ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలియజేశారు. జయ అక్కయ్య శివరాత్రి యొక్క వివరణ చెప్పడం, మనం శివరాత్రి ఎందుకు జరుపుకుంటామో దీని యొక్క విశిష్టత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి బ్రహ్మకుమారి శాఖకు సంబంధించినటువంటి మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి భక్తులందరూ పాల్గొనడంతో పాటు కొద్ది సమయం ఆ మహాశివుడి యొక్క స్మరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయ, రేణుక, శ్రీనివాస్ బాయ్, మోతే గంగారెడ్డి, సూర్య అనేక మంది భక్తులు పాల్గొన్నారు. తెలంగాణ మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలలో డిచ్పల్లి ఇంటర్మీడియట్ విద్యార్థులు వీడ్కోలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులు గురువులకు ఘనంగా సన్మానించి గురుకుల పాఠశాలలో తాము గడిపిన 8 సంవత్సరాలను నెమరు వేసుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రామాలు చేసి పాటలు పాడి ఆటపాటలతో కనువిందు చేశారు. గురువులు తమ తమ అనుభవాలను విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సయ్యదా అర్షీ ఇక్బాల్ మాట్లాడుతూ విద్యార్థులు రానున్న రోజుల్లో పరీక్షలు బాగా రాసి ఉన్నత స్థాయికి ఎదగాలని, మంచి స్నేహితులను, మంచి అలవాట్లను అలవర్చుకోవాలని ఒక లక్ష్యాన్ని ఎంచుకొని లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. ఇంటర్మీడియట్ అనేది మొట్టమొదటిది అని, దీని తర్వాత ఉన్నత విద్య కోసం అనేక మార్గాలున్నాయని, ఒక మార్గాన్ని ఎంచుకొని తమ లక్ష్యాన్ని సాధించాలని, సమాజానికి ఉపయోగపడాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సయ్యద్ అర్షా ఇక్బాల్తో పాటు అధ్యాపకులు జి శ్వేత, ఎస్ ప్రసాద్, కె స్వాతి, సయ్యద్ లదీక్, ప్రణీత్ రెడ్డి, సంతోష్ కుమార్, వంశీ కృష్ణ, సుచిత్ర, శ్రీకాంత్, శ్రవంతి, సువర్ణలత, శోభారాణి, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ విద్యార్థులు పాల్గొన్నారు. It is a nice gathering. So within a week we conducted the 2 celebrations, that is the farewell parties, the 10th and inter students. That previous party, it was also excellent. Now whatever we are celebrating, it is also an excellent. So dear students, what I want to say you, that just now our physics sir, he told you that all you are looking like heroes, really. But
our teachers and myself, we want to see you. నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ను ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ను సందర్శించడానికి వచ్చిన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, డిఆర్ఎం లోకేష్ వైష్ణవ్ని నిజామాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆర్ జగదీశ్వరరావు, జనరల్ సెక్రటరీ కమల్ ఇరానీ కలిసి శాల్వాతో సన్మానించి నిజామాబాద్ వ్యాపార వాణిజ్యం, రైల్వే నుండి కావాల్సిన సహకారాలపై మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా మెమోరాండం అందజేసిన అనంతరం అధ్యక్షుడు జగదీశ్వరరావు మాట్లాడుతూ నిజామాబాద్ తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో మొదటి వరుసలో ఉందని, అయితే ఇక్కడ రైల్వే కనెక్టివిటీ పెరిగితే మరింత శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. దానికి అనుగుణంగా సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ కి ఈ రోజు నిజామాబాద్ రైల్వే స్టేషన్లో కావాల్సిన సౌలభ్యాల గురించి మెమోరాండం ద్వారా ప్రయాణికులు, వ్యాపారస్తుల సమస్యలను సమర్పిస్తూ వివరించారు. రైల్వే ట్రాక్ డబ్లింగ్, ప్లాట్ఫామ్లో విస్తరణ, మధ్యాహ్నం పీక్ హవర్స్ టైంలో హైదరాబాద్, ముంబై వైపు ట్రైన్ వేయాలని, అదేవిధంగా ధర్మాబాద్లో పార్కింగ్ చేస్తున్న రైళ్లను నిజామాబాద్ వరకు నడపాలని, వందే భారత్ రైళ్లను ఇక్కడి వరకు పొడిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జగదీశ్వరరావు, కార్యదర్శి కమల్ ఇనానీ, సభ్యులు శ్రీనివాసరావు, గంగాధర్రావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. రైల్వే ఉన్నతాధికారులందరూ సానుకూలంగా స్పందించారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ భవిష్యత్తులో ఉజ్వలంగా ఉండబోతుందని అధ్యక్షులు జగదీశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం శివాజీ జయంతిని పురస్కరించుకుని రైల్వే స్టేషన్ ముందున్న ఆయన విగ్రహానికి పూలమాలలతో సత్కరించి నీరాజనాలు పలికారు. నగరంలోని ఎల్లమ్మగుట్ట ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల ఎల్లమ్మదేవి ఆలయం వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా చండీ హోమం, పూర్ణాహుతి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్లారం ఆశ్రమ పిట్ల కృష్ణ మహారాజ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. అమ్మవారిని కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు. చాలా స్తుతియమైనటువంటి రోజు. ఎందుకంటే మనకు అమ్మవారిని నెలకొల్పుకొని 10 సంవత్సరాలు పూర్తి కావచ్చి ఈరోజు 11వ సంవత్సరంలో అడుగుపెట్టినాం. మరి ఈ 11 సంవత్సరాలు మనం 10 సంవత్సరాలు ఏం చేసినాము అంటే అమ్మవారి ఆజ్ఞతోని, అమ్మవారికి మనకు తెలిసి ఏమీ తక్కువ కాకుండా, అంటే అమ్మవారి ఆజ్ఞని మళ్ళీ ఏది ఉన్నా కూడా మనము కలిగినటువంటి ఫలాల్ని కానీ, నైవేద్యాలను కానీ, సేవలను కానీ యథావిధిగా మనం నిర్వర్తించుకుంటూ ఉన్నాం. బాల్కొండ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 2 పోలింగ్ కేంద్రాలను ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి పరిశీలించారు. బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 2 పోలింగ్ కేంద్రాలను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జి వెంకటేశ్వర రెడ్డి బుధవారం నాడు పరిశీలించారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లోని శాసన మండలి ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఉన్న మౌలిక వసతుల గురించి మండల అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా, ర్యాంప్, టాయిలెట్స్ తదితర వసతులను కల్పించాలన్నారు. ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఎన్నికలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి ప్రజ్ఞా పాఠవాలను పరిశీలించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అదనపు గదులను ఆయన పరిశీలించారు. ఆయన వెంట స్థానిక ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నరేష్, మండల విద్యాశాఖ అధికారి బట్టి రాజేశ్వర్, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని టీజీఎఫ్ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ బండారి రాజ్ కుమార్ స్పష్టం చేశారు. నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీజీఎఫ్ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ బండారి రాజ్ కుమార్ మాట్లాడారు. నిరుద్యోగుల సమస్యలపై పోరాడతానన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వం ఉద్యోగుల అభివృద్ధిని విమర్శించిందన్నారు. నేను డాక్టర్ బండారి రాజ్ కుమార్ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నేను పోటీలో ఉన్నాను. నా సీరియల్ నెంబర్ వచ్చేసి 37. ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నాను. కాబట్టి మీ పట్టభద్రులైన మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రతి ఒక్క పట్టభద్రులు కూడా నన్నందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఏదైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిందో, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏదైతే గద్దెనెక్కిందో నిరుద్యోగులందరినీ కూడా మోసం చేసింది. నవీపేట్ మండలం హనుమాన్ ఫారం గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చలివేంద్రాన్ని ప్రారంభించారు. నవీపేట్ మండలం హనుమాన్ ఫారం గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 390వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకులు నర్రా వంశీమోహన్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు సరీన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వ్యాపారవేత్త కేపీ శ్రీనివాస్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు సరీన్, నాయకులు వంశీమోహన్లు మాట్లాడుతూ మరాఠీ యోధుడు ఛత్రపతి శివాజీ అని, హిందువులను వేధించే ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడి హిందువులను ఏకం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. నేటి యువత ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు బండారి రాజశేఖర్, గ్రామస్తులు వెంకటరమణ, బులిరాజు, అరుణ్, సురేష్ తో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా తాగునీటి కోసం రానున్న వేసవికాలం
పరిధించుకొని ఈ రోడ్డుపై వెళ్ళే వ్యక్తులు చాలామంది ఉంటారు కాబట్టి మెయిన్ రోడ్ కాబట్టి వారందరికీ తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయడం రామ్మోహన్ అన్న గారికి గ్రామ ప్రజలందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ఈ తాగునీటిని ఏర్పాటు చేయడం వల్ల ఈ వేసవిలో ప్రతి ఒక్కరికి అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొర్తి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 15వ తేదీ నుండి 45వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు అడవాల లింగారెడ్డి, మునిగే పెద్ద లింగన్న, నట్ల పెద్ద రాజన్న, దానం గంగాశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగిందన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారన్నారు. రేపు జాతర అన్నదాన కార్యక్రమం జరగనుందని, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని, జాతరలో పాల్గొనాలని పెద్ద మనుషులు కోరారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు గ్రామ పురోహితులు వేణుగోపాల స్వామి, అర్చక బృందం సభ్యులు పేర్కొన్నారు. గ్రామం ఏర్గట్ల మండల్ ఈరోజు 40వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలకు భాగంగా తుర్తి గ్రామంలో 15/2/2025 నుండి 20/2/2025 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కావున 19వ తారీఖు కళ్యాణం రోజు అయితే భక్తులందరూ చాలా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరు. సామ్రాజ్య అధిపతి ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు నడవాలని పిట్ల కృష్ణ మహారాజ్ సూచించారు. ఎడపల్లి మండలంలోని తానాకలన్ గ్రామంలో ఛత్రపతి శివాజీ ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఛత్రపతి శివాజీ జీవితం ప్రపంచ యువతకే ఆదర్శంగా ఉంటుందన్నారు. ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలు సూర్యకిరణ్, శ్రీనివాస్, తరుణ్ రాజు తదితరులు పాల్గొన్నారు. సంవత్సర కాలంలో శివాజీ మహారాజ్ గారి యొక్క ఆవిష్కరణ జరిగినటువంటి విగ్రహావిష్కరణకు అనేక మంది పూర్వ ప్రముఖులందరూ వచ్చారు. ఈ యొక్క తాడెం గ్రామంలో కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని మరి వస్తూ పోతుంటే కూడా ఆయన ఆదర్శంగా, ఆయన చరిత్ర, ఆయన యొక్క భక్తి, ఆయన యొక్క శక్తి, రాజనీతి మనమంతా ధర్మం నేర్చుకోవడానికి శివాజీ మహారాజ్ గారి యొక్క విగ్రహాన్ని మనం ఇక్కడ ఆవిష్కరించాం. సిరికొండ రావుట్ల గ్రామంలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో రావుట్ల గ్రామంలో యువకుల ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహానికి మరియు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిరికొండ గ్రామ యువకుడు బాడాల సంతోష్ మాట్లాడుతూ మండల కేంద్రంలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, హిందూ బంధువులందరి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో ఛత్రపతి శివాజీ విగ్రహం ఉన్నప్పటికీ మండల కేంద్రంలో శివాజీ విగ్రహం లేకపోవడం బాధాకరమని, గత 6 నెలలుగా ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని అధికారులకు విన్నవించిన స్థల కేటాయింపుకు వారు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇకనైనా శివాజీ విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించినట్లయితే హిందూ బంధువులందరూ కలిసి జయంతిని మరియు వర్ధంతిలను శాంతియుత వాతావరణంలో చేసుకోవడానికి వీలుంటుందని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో దేగం సాయిలు, సంతోష్ రెడ్డి, బాబురావు, అజయ్, కిరణ్ వడ్డన్న, గంగారం రమేష్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలిలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు చేశారు. 6 పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామ శివార్లో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ ఎస్ఐ అంజయ్య నేతృత్వంలో సాయంత్రం పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేకాట ఆడుతున్న 6 పేకాట రాయుళ్లతో పాటు 5 ద్విచక్ర వాహనాలు మరియు 4 సెల్ ఫోన్లతో పాటు 31,000 రూపాయలను పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం వారిని రెంజల్ పోలీసులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బాసరకు చెందిన పలువురు పుణ్య స్నానాలు ఆచరించారు. నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర గ్రామానికి చెందిన భక్తులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లోని కుంభమేళాలో స్నానాలు ఆచరించారు. ఈ నెల 26వ తేదీ వరకు జరిగే ఈ త్రివేణి సంగమం 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళాలో ఒకసారి స్నానం చేసి జీవితాన్ని చరితార్థం చేసుకున్నామన్నారు. బాసరకు చెందిన గ్రామ ప్రజలు సరస్వతి అమ్మవారి దర్శనం అనంతరం మినీ బస్సులో 19 మందితో కలిసి ప్రయాగ్రాజ్, కాశీ, అయోధ్య తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్లారు. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఈ పవిత్రమైన స్థలంలో ఈరోజు మేము బాసర నుండి మరి ఇక్కడికి పుణ్యస్నానం ఆచరించడానికి ఇక్కడ గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో ఇక్కడ మేము పుణ్యస్నానాలు ఆచరించడం జరిగింది. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పడకల్ గ్రామంలోని యువకులు నాయకులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శివాజీ హిందూ సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకుని కొనియాడారు. హిందువుల స్వేచ్ఛ కొరకు మరాఠా యోధుడు శివాజీ పోరాటం గర్వించదగిందని అన్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ ఎల్ల హనుమంత్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ జేల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ దొరబాబు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ప్యాక్పట్ల గంగారెడ్డి, జక్కల రాజేశ్వర్, మాతపు సాయన్న, మానవిడి గంగా కిషన్, చేండిరాములు మరియు బెన్నాజీ రాజేశ్వర్ గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు. గర్వంగా ఉన్నామా అంటే హిందూ ప్రజలు ఒక శివాజీ మహారాజ్ చేయబట్టే మనము ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నాం. ఒక వీరుడు చేయబట్టి మనం ఎంతమందిని గర్వంగా చెప్పుకోవాలా మనం హిందువులమని. నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి బాపూజీ వచనాలయం పరిరక్షణ పోరాట సమితి కన్వీనర్ కోనేరు సాయి కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద గల శివాజీ విగ్రహానికి బాపూజీ వచనాలయ పరిరక్షణ పోరాట సమితి కన్వీనర్ కోనేరు సాయి కుమార్, సభ్యులు నటరాజ్ గౌడ్, మూసు పటేల్ రాజు తదితరులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాపూజీ వచనాలయ పరిరక్షణ పోరాట సమితి కన్వీనర్ కోనేరు సాయి కుమార్ మాట్లాడుతూ మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి వీరుడు, ధీరుడు, సూర్యుడు అయినటువంటి ఛత్రపతి శివాజీ మీ దేశంలో యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని, మరాఠా యోధుడు బడుగు బలహీన వర్గాల అణచివేతలకు వ్యతిరేకంగా, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఆయన జరిపిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో ఈ రోజు ముందుకు నడవాలని సూచించారు. మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి వారు చేస్తున్నటువంటి అకృత్యాలను, అన్యాయాన్ని, ప్రజలపైన దౌర్జన్యాల్ని అరికట్టడానికి సాహసోపేతంగా నిర్ణయం తీసుకొని ఛత్రపతి శివాజీ గారు చేసినటువంటి పోరాటం స్ఫూర్తిదాయకము. ఈ భారతదేశంలో ఎంతో మందికి ఆదర్శనీయము. మరికొన్ని మండలాల వార్తలు. మంగళవారం రెంజల్ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఉపాధి హామీ సామాజిక తనిఖీ సమీక్ష జరిపారు. ప్రతి గ్రామంలో జరిగిన పనులపై బృందం సభ్యులు సభ ముందు పెట్టారు. మండలంలో 287 పనులకు గాను 2,60,05,567 రూపాయల వేస్ట్ పేమెంట్ చేయడం జరిగిందన్నారు. మెటీరియల్ పేమెంట్ కింద 9,87,127 రూపాయలు ఖర్చయిందని, సామాజిక తనిఖీల్లో భాగంగా పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లను రివ్యూ చేయగా కొన్ని ఉపాధి హామీ పనుల వద్ద టెక్నికల్ గా తప్పుడు లెక్కలు ఉండడంతో వారికి ఫైన్ కూడా వేయడం జరిగిందన్నారు. కొంత నిర్లక్ష్యం కారణంగా పేమెంట్ అదనంగా చేయడం జరిగిందని, వీటన్నింటికీ పీడీ సాయగౌడ్ 2,75,00,000 వరకు జరిగినట్లు తెలిపారు. సామాజిక తనిఖీలు ఎంపీడీఓ వెంకటేష్ జాదవ్, ఏపీఓ రమణ, ఏపీఓ ఈసీ శరత్ చంద్ర, ఎంపీఓ రఫీ అహ్మద్, కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు ఉన్నారు. దాంట్లో కొన్ని టెక్నికల్గా కొన్ని వర్కుల దగ్గర తప్పుడు క్యాలిక్యులేషన్తో చేయడంతో కొందరికి ఫైన్ కూడా వేయడం జరిగింది. సో అవన్నీ ఇంకా వర్కౌట్ చేయడం జరుగుతూ ఉంది. దాని రిపోర్ట్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని నిర్లక్ష్య కారణంగా ఇంకెవరైనా పనులలో జాప్యం చేయడంతో, ఎవరికైనా ఎక్సెస్ పేమెంట్ చేయడంతో వాళ్ళకు కూడా కొన్ని రికవరీస్ అనేవి పీడీ గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ రిపోర్టు రేపు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామానికి గోరుభిక్షం అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామానికి చెందిన రామనబోయిన రాజు గోరుభిక్షం కుటుంబ సభ్యులను పరామర్శించారు. గోరుభిక్షం చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామనబోయిన రాజు తల్లిదండ్రులు దివంగత రామనబోయిన వెంకన్న ప్రమీల జ్ఞాపకార్థంగా 5,000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేశారు. మరణాంతరం అదే రామనబోయిన వెంకన్న గారు ప్రమీల జ్ఞాపకార్థంగా గోరుభిక్షం గారికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించినందుకు వారి కుటుంబ సభ్యులకి వారికి మేము చాలా కృతజ్ఞతగా. బోధన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద సంబరాలు మిన్నంటాయి. శివాజీ మహారాజు విగ్రహాన్ని ఏదైతే స్థాపించడం జరిగిందో గతంలో 390వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ఈ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బోధన్ పట్టణ ప్రజలకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో పవిత్ర త్రివేణి సంగమంలో ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పుణ్య స్నానం ఆచరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. నగరంలో శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ప్రజా ప్రతినిధులు. పలుచోట్ల ర్యాలీలు, అన్నదానాలు.
శివాజీ మహారాజ్ నిస్వార్థ సేవ, సమగ్రత, స్థితిస్థాపకత, వారసత్వం రాబోయే తరానికి శ్రేయస్సు, శాంతిని సులభతరం చేస్తాయి. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో తన నివాసంలో శివాజీ మహారాజ్ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ బీఆర్ఎస్లపై టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం. కామారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మీడియాతో మాట్లాడిన మహేష్ గౌడ్. నిజామాబాద్ రైల్వే స్టేషన్ను పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్. నిజామాబాద్కు మరిన్ని రైళ్లు పెంచాలని జీఎంకు వినతి పత్రం సమర్పించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు. రాబో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా కృషి చేయాలి. కామారెడ్డిలో బాన్స్వాడలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆత్మీయ సమ్మేళనంలో ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపు. యాదగిరిగుట్ట స్వయంభూ శ్రీ లక్ష్మీ సమేత పంచనారసింహ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం సందర్భంగా వైభవంగా గిరి ప్రదక్షిణ. సికింద్రాబాద్ నుంచి కుంభమేళాకు వెళ్లాల్సిన రైలు రద్దు చేసిన రైల్వే బోర్డు. ప్రయాగ్రాజ్ మార్గంలో రైల్వే ట్రాక్లో రద్దీ కారణంగా రద్దు చేసిన రైల్వే బోర్డు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గంలో ప్రచారంలో ముందంజలో ఉన్న పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఖాయమని ధీమా. కోటగిరి బాలుర మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. పొతంగల్ పీహెచ్సీని సందర్శించిన కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.